మేస్త్రి గారు ఆకులు పండాకులు కోయమని చెప్పు. పచ్చి ఆకులు కాకుండా ఆమె ఆకులు లేకుండా మన అసలే ఎండాకాలం ఇది. అది గుర్తుపెట్టుకోండి, తోట దెబ్బతింటది. ఎండాకాలం కాబట్టి పండాకులు కోయాలి, పచ్చి ఆకులు కోయొద్దు. రైట్. అదే నమస్కారం అండి. ప్రజెంట్ రేట్ వచ్చేసి మనకి ఢిల్లీ కటింగ్ 20 రూపీస్, 20 నుంచి 22 రూపీస్ దాకా నడుస్తుంది. సో ఎవరైనా సరే కటింగ్ చేయించేటప్పుడు తెలుసో తెలియదో పాపం పండాకులే కటింగ్ చేపియండి. ఎందుకంటే పచ్చి ఆకులకు మనకి గ్రీన్ ఆకులు కట్ చేయడం వల్ల తర్వాత మనకి ఇప్పుడు జరిగేది ఏంటంటే సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో నష్టాలు వస్తాయి మనకి. దేనికంటే ఎండమచ్చ రావడం, కాయమచ్చ రావడము, ఎండలకి కాయమచ్చ రావడము, చెట్టు మొత్తం కుంగిపోవడము, రాలిపోవడము, పడిపోవడము, కాయ లబ్బర్లకి అయిపోవడము. సో అలా కాబట్టి మనకి ఏం కావాలంటే నీడ కావాలి. ఫస్ట్ మేజర్గా నీడ ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి, పండాకులు కొయ్యాలి. లేకపోతే పండాకులు లేకపోయినా సరే మీకు ఆకులు తక్కువగా ఉంటే, మీకు సపోజ్గా ఆకులు తక్కువ ఉంటే సంచులు వేయండి, పరదాలు వేయండి. పరదాలు వేస్తే మనకి పరదాల కింద ఆకులు వేసాం కదా, ఆకు ప్లేస్లో పరదాలు వేసేస్తే మనకి పంట రక్షణ చేసుకోవచ్చు మనం ఈజీగా. సో మీరు చూస్తున్నాం మన కాయలు వచ్చేసి కటింగ్ వచ్చేసి ఇలా ఉందో ఫ్రెండ్స్, అర్థమైందా? మనకి లేకపోతే పరదాలు వేసుకుని చాలా మంచిదండి. ఇంకా పరదాలు ఒక 2-3 మనుషులు పెట్టుకోండి, పరదాలు వేసుకోండి, సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది. తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేసి మనకి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.